గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. గత జన్మలు ఉంటాయి అంటారు. ఆ జన్మలో చేసుకున్న పాపాలే కర్మలుగా మారి ఈ జన్మను డిసైడ్ చేయబడుతుంది, ముందుకు నడిపించేది కూడా కర్మలే అంటారు. అంటే దీన్ని బట్టి గత జన్మ ఉందని ఖచ్చితంగా నమ్మొచ్చేమో అనిపిస్తుంది. మళ్ళీ కొన్నిసార్లు ఆలోచిస్తే ఇదంతా మూఢనమ్మకం, ఏం ఉండదు అనిపిస్తుంది. నిజంగా ఈ గత జన్మ ఉంది అనుకోవచ్చా? ఇదంతా ట్రాష్ అనుకోవచ్చా? గత జన్మలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి, కానీ సామాన్యులకు తెలియదు అంతే. సామాన్యులు పరిశీలన చేసి కొంచెం ధ్యానం, పూజ, కొంచెం మంచి పద్ధతుల్లో వెళ్తే, యోగా వంటి సంస్కారాలు కలిగి ఉంటే వాళ్ళ గత జన్మలు ఏంటో తెలుసుకోవచ్చు. కానీ గత జన్మల వల్ల ఉపయోగం లేదు. తెలుసుకోవటం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఏమైనా దానికి దీనికి సంబంధం ఉండదు. ఎందుకంటే అక్కడ కట్ అయ్యే అంటే సంబంధం ఉంటుంది. అక్కడ కలిగిన సంబంధాలు వాళ్ళు వేరే జన్మలు తీసుకుని, లేదా మీరు ఇంకొక జన్మ తీసుకుని వాళ్ళ కనెక్ట్ అవుతారు. ఇప్పుడు మీకు కలిగిన పిల్లలు కానీ, నాకు కలిగిన తల్లి కానీ, తండ్రి కానీ, వాళ్ళందరూ గత జన్మల కనెక్టివిటీతోనే మనకు కలిగారు. ఆ కనెక్టివిటీ లేకపోతే వాళ్ళు మనకు కలగరు, వాళ్ళు మనం కాంటాక్ట్ అవ్వము. ఓకే. ఎందుకు? ఇప్పుడు నేనున్నాను, మా తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాలి? మీ తల్లిదండ్రులకు నేను ఎందుకు, మీకు తమ్ముడుగా ఎందుకు నేను పుట్టుండకూడదు, మీకు అన్నగా నేను ఎందుకు పుట్టుండకూడదు అంటే సమాధానం అంతా గత జన్మే డిసైడ్ చేస్తుంది. గత జన్మలు అవసరం లేదు తెలుసుకోవటం వల్ల. వాటి వల్ల ఏ ఉపయోగం లేదని రమణ మహర్షి అంటారు. తెలుసుకోవడం వల్ల ఏముంది? నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జన్మలే లేకుండా తెలుసుకో. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఈ మళ్ళీ పుట్టడం, చచ్చిపోవటం, మళ్ళీ పుట్టడం, చచ్చిపోవటం అనే సైకిల్ తీసే, ఆ సైకిల్లో నుంచి బయటపడు. ఇప్పుడు మీరు అడిగారు ఈ గత జన్మ ఒకటే, అప్పుడు ఆలోచిస్తే ఇంకో గత జన్మ ఉంటుంది. అప్పుడు ఏ జన్మని పట్టుకుంటే అసలు అలా ఎన్ని జన్మలు ఉంటాయి? మన సైకిల్ ఎంత కాలం ఉంటుందో అంత, మనం ఎంత కర్మ చేశామో అంత, మన కర్మని బట్టే ఇదంతా డిసైడ్ అవుతుంది. ఇన్ని అని చెప్పడానికి లేదు. మనమే ఇదంతా, ఈ లైఫ్ అంతా, ఈ సిస్టమ్ అంతా మీదే తల్లి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారో అదే నెక్స్ట్ జన్మలో మీరు డిసైడ్ అవుతారు. అంటే ఉదాహరణకి ఇక్కడ బాగా పుణ్యం చేశారనుకోండి, మంచి సంపన్నమైన కుటుంబంలో పుడతారు. కానీ అది కూడా మళ్ళీ కర్మే. మంచిగా అనుభవించడానికి వచ్చినా మళ్ళీ జన్మెత్తుతాం. మరి ఎప్పుడు ఇదంతా బ్యాలెన్స్ అయిపోయి ఎప్పుడు తరిగిపోతాయి? ఎప్పుడు జన్మ చేయాలి అంటే నాకు ఇది ఏం ఆశించకుండా. ఉదాహరణకు రోడ్డు పైన ఓ పిల్లాడు కింద పడిపోయాడు. ఆ అబ్బాయికి కింద పడిపోయాక లేపి అతన్ని కూర్చోబెట్టి ఏం కావాలైనా అంటే నాకు ఆహారం కావాలంటే, మీరు పుణ్యం వస్తుందని ఓ 400 ఎక్స్ట్రా అయినా డబ్బులు పెట్టి కొనిస్తున్నారు, అతడికి ఆహారం తినిపిస్తున్నారు. కానీ అతడికి సేవ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ కాకుండా నాకేమీ అక్కర్లేదు, వాడు అడిగాడు నేను చేస్తున్నాను అనే కాన్సెప్ట్ లో చేస్తే చాలు. అది నిష్కామం. ఒక చిన్న క్వశ్చన్ ప్లీజ్. ఏమీ అక్కర్లేదు అనుకోవడంలో కూడా ఒక చిన్న స్వార్థం, ఒక చిన్న ఆశ ఉందిగా ఇక్కడ కూడా. అంటే మళ్ళీ జన్మ వద్దు నాకు, కాబట్టి నేనేం ఆశించకుండా ఇక్కడ నేను వీడికి సేవ చెయ్యాలి, ఇది కూడా ఒక రకంగా ఆశే కదా. దీనికి కూడా సమాధానం చెప్తాను. నేను అక్కడ మీ ఆ థాట్ పెట్టుకోకూడదు తల్లి. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఎందుకు ఇస్తున్నానంటే నాకు అవసరం లేదు, మీకు అవసరం లేదు, కేవలం ఉపయోగం అని. ఇక్కడ కూడా మన స్వార్థం ఉంది, ఉపయోగం అని. ఆ ఉపయోగం కూడా లేకుండా ఏ కంటెంట్ అయినా మాట్లాడుకోవచ్చు అన్న ఉద్దేశంలో వస్తున్నా. అలా ఏమాత్రం చేసే వాళ్ళ దృష్టిలో కొంచెం కూడా నాకు ముక్తి కావాలని, లేదా నేను పుణ్యం కోసం చేస్తున్నానని, వీడికి మంచి జరుగుతుందనే కాన్సెప్ట్ ఏం పెట్టుకోకూడదు. అడిగాడు చెయ్యాలి అంతే. అదొక్కటి, ఆ దృష్టి ఒక్కటి ఉంటే చాలు. చేసే ప్రతి పనిలో, పూజలో కూడా కేవలం మీరు రోజు అర్చన చేస్తున్నారు, లేదా దీపారాధన చేస్తున్నారు, ఇవెందుకు? దీపారాధన చేసిన తర్వాత మీరు ఏమీ కోరికలు కోరుకోకుండా, నాకు ఈ దేహాన్ని ఇచ్చావు, నా వెనుక ఇంత కర్మ ఉంది, నమస్కారం చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవటం అంతే. మీరేం అడగనవసరం లేదు. ప్రతిదీ భగవంతుడికి తెలుసు అనే భావన ఉంటే చాలు. ఏ సంకల్పము లేకుండా చేసేదాన్ని ముందు మనం, ఈ సంకల్పము, వాసనలు ఇవన్నీ ఉంటాయి తల్లి. అంటే ఉదాహరణకు ఈ జన్మలో వాసనలని ఉంటాయి, ఈ వాసనలన్నీ నశింపజేసుకుంటే మోక్షమే వస్తుంది. అలా ఏ కార్యము, నాకు పుణ్యం కానీ పాపం కానీ ఏమక్కర్లేదనే చేసుకుంటే, నిష్కామంగా చేస్తే ఒకరోజు మోక్షం ఖచ్చితంగా వస్తుంది. మోక్షం అంటే ఏంటి అసలు? ఈ భవబంధాల నుంచి విముక్తి. అంటే ఈ పుట్టటం, పెరగటం, మళ్ళీ తినటం, మళ్ళీ చచ్చిపోవటం, పుట్టటం, పెళ్లి చేసుకోవటం, ఈ కర్మలను అనుభవించటం, చాలా రకాల మనుషులతో ఇబ్బంది పడటం, మీరు ఇలా నన్ను ఇంటర్వ్యూ చేయటం, ఇలాంటివన్నీ కర్మే తల్లి. ఈ కర్మ అనే సైకిల్ నుంచి దాటిపోయి ఎప్పటికీ రాని స్థితిలో లీనమైపోవటం. ఎప్పటికీ రాని స్థితి శివుడు.
ఆ శివుడిలో లీనమైపోవటం ముక్తి. మీ పరంగా మీకు శివుడు అంటే ఇష్టం కాబట్టి మీకు శివుడు అన్వయించి చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, యోగులు, పెద్ద పెద్ద తపస్సు అంటే మహాయోగులు, వీళ్ళంతా కూడా ఉంటారు కదా. వాళ్ళకు అంటే కుటుంబం ఉండదు, ఒక బాధ్యత అదంతా ఏముండదు, వాళ్ళు ఎంతసేపు ఉన్నా భగవంతుడి ధ్యానం చేసుకోవడం కోసమే ఉన్నారు, మనకి ఏదో ఒకటి తెలియజేయడం కోసమే ఉన్నారు. అటువంటి వాళ్ళు అంటే దాంట్లో కూడా యోగులు అనే దాంట్లో కూడా రకాలు ఉన్నాయి. యోగులు ముక్తి పొందొచ్చు, పొందకపోవచ్చు. ఎందుకని? వాళ్ళ సాధనా స్థితి. ఏదైనా ఏంటంటే దీంట్లో ద్వైతముక్తి, విశిష్టాద్వైత ముక్తి లేదా అద్వైత ముక్తిని 3 రకాలుగా నేను డివిజన్ చేసి చెప్తాను. దీంట్లో కూడా రకాలు ఉన్నాయి. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య అని ఇలా రకాలు ఉన్నాయి. ముక్తిలో కూడా ఏంటంటే శివుడిలో ఐక్యం అవ్వటం అనేది ద్వైత ముక్తి. ఎందుకంటే శివుడు వేరు, మీరు వేరు. అప్పుడు మీరు నేను వేరు, నా ఆత్మని మీలో కలుపుకోవయ్యా అని మీరు సరెండర్ చేస్తున్నారు టు ద శివ. లేదు, ఈ అద్వైత ముక్తి అంటే అది చాలా గొప్పది, అది ఆత్మజ్ఞానం పొందితేనే వస్తుంది. అది ఎలా, అది చాలా గొప్ప సాధనలు చేయాలి. ఈ యోగులు, ఈ తపస్సు చేసే వాళ్ళందరూ ఆ అద్వైత ముక్తి కోసమే చేస్తూ ఉంటారు. ఓకే, అది చేయటం కోసం, దాన్ని అర్థం చేసుకోవటం కోసం చాలా ఎక్కువ తపస్సు చేయాలి. దాన్ని చేసుకునే విధానం కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు లేదు, ఒక్క సత్యమే ఉంది. ఆ సత్యం పేరు పరమాత్మ, ఆ సత్యం పేరు ఆత్మ. ఏ పేరు పెట్టుకున్నా ఒకటే. ఓకే, ఆ ఆత్మలో వీళ్ళు అనుభవం పొందేంత వరకు ఆ సాధన చేస్తూ ఉండాలి. మీరు వేరు, నేను వేరంటే ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం. కానీ మీ ఆత్మ నా ఆత్మ అంటే ఒప్పుకుంటారా? ఈ విశ్వంలో ఉండేది ఏదీ లేదు, కేవలం ఒకే ఒక్క ఆత్మ ఉంది. ఆ ఆత్మ పేరు పరమాత్మ అని, ఆత్మ పేరు శివుడని కూడా పెట్టుకోవచ్చు. ఆ ఆత్మకు వేదాంతంలో ఈశ్వరుడు అంటారు. ఆ ఆత్మకి పరమాత్మ అని పేరు. ఏ పేర్లు పెట్టుకున్నా ఒక్కటే సత్యం. ఆ సత్యాన్ని వీళ్ళు అనుభవం పొందటం కోసం అన్ని వేల సంవత్సరాల తపస్సు. ఓకే, ఇప్పుడు కొంతమంది గత జన్మ గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంతమందికి వాళ్ళంతా వాళ్ళకే మరొక జన్మ తీసుకున్న తర్వాత కూడా గత జన్మ జ్ఞాపకాలు గుర్తు రావటము, కొంతమంది గుర్తొచ్చినవి వాస్తవంగా పలానా ప్రదేశం అని చెప్పి వెళ్ళటము, అది నిజంగానే ఈవిడ ఏదైతే చెప్తుందో ఇక్కడ జన్మ తీసుకున్న వాళ్ళు అక్కడ అదే జరుగుతుండటం, ఇదంతా వాస్తవం అని నిర్ధారణ అవ్వటం, ఇలాంటివి వింటూ ఉంటాం. ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటారు? అసలు 100% సాధ్యం. గీతా ప్రెస్ వాళ్ళు ఒక పుస్తకం వేశారు దీనిపైన, పరలోకము పునర్జన్మ అని ఒక పుస్తకం వేశారు. 30 రూపాయలు అంతే. వాళ్ళు హిందీలో వేశారు. కళ్యాణ్ మాసపత్రిక అని ఒక ఆయన రీసెర్చ్ చేశారు ఈ విషయం పైన. ఆయన ఈ పునర్జన్మలు అనే విషయం పైన అసలు ఇప్పుడు ఈ దేహంలో చిన్న పిల్లవాడు తీసుకున్నాడు, అతడు ఇలా చెప్తున్నాడు అని పేపర్లు వచ్చింది అనుకోండి, వాళ్ళని వెళ్ళి కలిసి అది నిజమా కాదని చెప్పి రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ రాసేవారు 50 ఏళ్ల కిందటే. అలా నిజమైనవి కూడా ఉన్నాయి, అవుతాయి కూడా కొన్ని సందర్భాల్లో. కొంతమందికి త్రైలింగ స్వామిని ఒక ఆయన ఉండేవారమ్మా, శ్రీశైలం త్రైలింగ స్వామి, శ్రీశైలం కాశీ 280 ఏళ్ళు బ్రతికారు. ఆయన ఇప్పటికీ అంటే మరణించినట్టు కాదు, సజీవంలో ఉన్నారు, శరీరంతో లేరు. శరీరం గంగా నదిలో ఆయన శరీరాన్ని ఎలా చేశారంటే పెట్టెలో పెట్టేసి తాళం వేసేసి ఆయన శరీరాన్ని నీటిలో వదిలేశారు. మొన్న అయోధ్య రామజన్మభూమి ప్రధాన అర్చకులు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎలా చేశారో తెలుసా అమ్మా? నీళ్ళలోనే. ఆయన సరయూ నదిలో మధ్యలోకి వెళ్ళి ఆయన దేహాన్ని మధ్యలో నీళ్ళలో వదిలిపెట్టారు. ఎందుకని? యోగుల శరీరాలు ఏంటంటే సన్యాసులకు ఓ నియమం ఉంది, సన్యాసుల శరీరాలు ఉపయోగపడాలి. వాళ్ళకు శరీరం మీద కాంక్ష ఉండదు, వాళ్ళ శరీరం కాదని భావన ఉంటారు. వాళ్ళ శరీరం చేయవలసింది మహాసమాధిని ఏదైనా తవ్వి లోపల పెట్టేస్తారు. లేదు అంటే వాళ్ళ శరీరాన్ని మాంసం కొట్టులో ఎలాగైతే చికెన్ని కొట్టేసి తీసేస్తారో అలా వాళ్ళ శరీరాన్ని ఖండాలుగా చేసి ఆహారాన్ని వేసేయాలి జీవులకు. ఎందుకట్లా? ఉపయోగపడుతుంది కదమ్మా. కానీ అలా ఎవరూ చేయలేరు, మనం అంత చేసేంత శక్తి ఉండదు. ఒకరి దేహాన్ని మనం కట్ చేసి ఇంకొకరికి అలా ఆహారంగా వేసేంత శక్తి ఉండదు. అందుకోసమే ఇది జలచరాలకు ఉపయోగపడే విధంగా ఇలా చేస్తుంటారు. ఇలా చేస్తే జలచరాలకు ఉపయోగమే కదా, శరీరం మళ్ళీ పైకి రాకుండా ఆ చేపలకు లోపల ఉండేటువంటి జీవులకు వాళ్ళ శరీరం ఉపయోగపడాలని అలా చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన త్రైలింగ స్వామిది అలా జలంలో వదిలేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ఆ పెట్టి రావటము, అందులోంచి ఏదో పరిమళంగా గులాబీ రెక్కలు వచ్చింది అని చెప్పి అది తీసి అక్కడ వాళ్ళు ఒకటి ఆయనది ఆకారం పెట్టి అక్కడ పెట్టారు కదా, అది జరిగి ఆ గులాబీ రెక్కలు తెచ్చి అక్కడ సమాధి చేశారని, ఇదంతా వాస్తవమా? గులాబీ రెక్కలు కాదు, ఆయన వెళ్ళిపోయే ముందే నన్ను ఎలా చేయాలని చెప్పి చెప్పారు ఫస్ట్. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఏ క్షణానికి వెళ్ళిపోతారని 10 ఏళ్ల ముందే ఆయనకు తెలుసు.
ఏ నిమిషంలో ఆయన శరీరాన్ని వదిలేస్తారు. ఆయన శరీరం నీటిలో వదిలేయబడింది, తర్వాత దాన్ని ఎవరూ చూడలేదు, అది కొట్టుకుపోతుంది. ఎందుకంటే పెట్టెలో భద్రంగా పెట్టి చేయమన్నారు, దాన్ని మళ్ళీ ముట్టుకోవద్దన్నారు. ఆయన చెప్పినట్టే వాళ్ళు చేశారు. ఆయన ఇప్పటికీ సిద్ధాశ్రమంలో ఉంటారని చెప్పి ఒక యోగి చెప్పారు. అలా ఆయన చెప్తున్నది ఏంటంటే, ఆయన దగ్గరకు ఒక ఆయన వచ్చారు, మీలాగే క్యూరియాసిటీ, పూర్వజన్మలు ఉన్నాయా, ఉంటే ఎలా ఉంటాయి, నా పూర్వజన్మ తెలియజేయండి అని అడగడం కోసం వచ్చాడు. ఆయన్ని 40 రోజులు తిప్పించుకున్నారు ఆయనకి సమాధానం చెప్పకుండా. అంటే వాళ్ళ క్యూరియాసిటీ ఎంత ఉంది, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడం కోసం 40 రోజులు ఆగాడు. ఆయన తిరిగాడు, ప్రతిరోజు పొద్దున వచ్చేవాడు, సాయంత్రం వచ్చేవాడు, మధ్యాహ్నం వచ్చేవాడు, అసలు ఆగకుండా వచ్చేవాడు. ఒక రోజు పిలిచి, సరే నీ పూర్వజన్మలో నువ్వు ఉండేవాడివి, నువ్వు ఇప్పుడు 2 శ్లోకాలు రాసుకున్నావు, ఆ ప్లేస్ కూడా ఆయన చెప్పాడు. ఆ 2 శ్లోకాలు కూడా ఏంటంటే, దానిలో ఒక శ్లోకం నాకు ఇప్పుడు గుర్తుంది, చెప్తాను. భగవద్గీతలో ఉంటుంది, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాతి సంయాతి నవాని దేహి. ఈ శ్లోక అర్థం ఏంటంటే, మనం ఎలాగైతే ఈ బట్టలు ధరించామో, ఈ బట్టలు మళ్ళీ వదిలేస్తాం, కొత్త బట్టలు ధరిస్తాం, అలాగా మన ఆత్మ కూడా ఈ శరీరాన్ని ఇప్పుడు ధరిస్తుంది. మనం స్నానం చేసి బట్టలు వదిలేసి ఎలా కొత్త బట్టలు ధరిస్తామో, ఆత్మ కూడా ఇంకో దేహాన్ని ధరిస్తుంది. అప్పుడు ఆ దేహానికి ఇంకో చరిత్ర వస్తుంది, ఆ చరిత్రని మీరు తీసుకోవాలి. ఆ శ్లోకం ఆయన గోడ పైన రాసుకున్నాడు. అప్పుడు అక్కడ ఆ గోడ పైన ఉన్న దాన్ని ఈ త్రైలింగ స్వామి ఆయనకు చెప్పాడు, ఆయన నువ్వు ఇలా ఒక గోడ పైన రాసుకున్నావు ఆ శ్లోకం, ప్లేస్ కూడా చెప్పాడు. అప్పుడు ఏ ఉద్యోగం చేసేవాడు కూడా చెప్పాడు. ఆయన వెళ్ళి చెక్ చేసుకున్నాడు, అది నిజమైంది. అలా కొంతమంది యోగులకే మన పూర్వజన్మలు ఏంటనేవి తెలుస్తాయి, కానీ పూర్వజన్మల వల్ల ఏ ఉపయోగం లేదు. మీరు దాన్ని తెలుసుకొని ఏం చేయగలరు? ఈ జన్మలో మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? లేదు. ఈ జన్మలో మీ ఉద్యోగంలో మంచి ప్రమోషన్ తీసుకుని రావడానికి ఉపయోగం ఏమన్నా? సంబంధమే లేదు కదా దానికి దీనికి ఉపయోగపడుతుంది అనుకోవడానికి. దీన్ని రమణ మహర్షి కానీ ఉంటుంది కదా తెలుసుకోవాలి అని చెప్పి కొంతమందికి. అదే మూర్ఖత్వం అంటారు రమణ మహర్షి. తెలుసుకోవటం వల్ల ఏ ప్రయోజనం లేదు. మీరు తెలుసుకోవాల్సింది, చేయవలసిన కార్యం ఈ జన్మలనే భవబంధాల నుంచి విముక్తి. ఆ విముక్తి తెలుసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఇవి చిన్న విషయం నాయన అని రమణ మహర్షి మనల్ని మృదువుగా హెచ్చరిస్తారు. ఓకే, అంటే మొత్తానికి గత జన్మలు ఉన్నాయి కానీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకున్నా కూడా అది మనకు ఒక రకంగా ఎఫెక్టే అవుతుంది కానీ మనకి ఏం యూజ్ అవ్వదు. ఉదాహరణ చెప్తాను తల్లి. మనకు బాగా తెలిసిన మిత్రుడే లేదా మన భర్తే అనుకుందాం, మన అమ్మాయి అనుకుందాం, పూర్వజన్మలో వాళ్ళు మనల్ని కత్తితో పొడుచుంటారు. ఈ జన్మలో వాళ్ళు ఎలా చూస్తారు మీరు వాళ్ళని? అది తెలుసుకున్నాక శత్రువులా భావిస్తాం. కానీ ఈ జన్మ కాదని తెలుసు అయినా కూడా అది మనిషి లక్షణం, సహజ లక్షణం కదా. ఆ లక్షణం ఉంది కాబట్టి వద్దు అని అందరూ మొత్తుకునేదండి. ఇప్పుడు అతను కత్తితో పొడిచాడు, అతడు ఏదో మీతో అప్పుడు మిమ్మల్ని బాగా మోసం చేసి ఉండొచ్చు, ఆ జన్మలో మోసం చేసి మిమ్మల్ని చంపేసి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు పుట్టారు, స్నేహితులు అయ్యారు, లేదా భార్యాభర్తలు అయ్యారు, కూతురు కొడుకు అయ్యారు, ఏదో అయ్యారు. అయినప్పుడు మరి ఈ జన్మలో అలాంటి ఫీలింగ్స్ పెట్టుకొని ఉండగలరా? అంతే ప్రేమ అది తెలియక ముందు ఉండరు. అటువంటి మరి ఇంత ఉన్నప్పుడు ఎందుకు కొంతమందికి అది గుర్తు చేసి మరొక జన్మ ఇచ్చి ఆ జన్మలో గుర్తుకు చేసి ఈ విధానాన్ని అంతా కూడా ఎందుకు, ఇదంతా ఒక రకంగా భగవంతుడి లీలే అనుకోవచ్చు కదా, అలా ఎందుకు చేస్తున్నారంటారు? నేను ఈ పూర్వజన్మల గురించి కొంచెం పరిశీలన చేశాను. చిన్న పిల్లల మీద నేను కొంచెం రీసెర్చ్ చేశాను. ఈ పుస్తకాలు, ఇంకా హవాయి ద్వీపం ఒకటి ఉంది అమెరికాలో, అక్కడ కొంతమంది ఈ విదేశస్తులు కొంతమందికి పునర్జన్మలు గుర్తొచ్చి ఉన్నాయి. వాళ్ళ మీద పరిశీలన చేసినప్పుడు నాకు అర్థమైందంటే అందరికీ గుర్తు రావట్లేదు, మీకు గుర్తు రావట్లేదు, నాకు గుర్తు రావట్లేదు. పర్టికులర్ ఎవరో అన్బార్న్ బేబీ అని అంటారు ఇది మెడికల్లో. అంటే కొంచెం నెల తక్కువ బిడ్డ అని ఓ మాట అంటారు కదా, అంటే 8 నెలలకే పుట్టేసినట్టు, అవును, లేదా కొంచెం పిండం సరిగ్గా వృద్ధి చెందకుండా పుట్టినట్టు వీళ్ళు కొంతమంది కనపడుతున్నాయి అని అర్థమైంది. ఇంకొంతమందికి పిండం సరిగ్గా ఉండి లేదా అన్ని లక్షణాలు సరిగ్గా ఉన్నా కొంతమందికి గుర్తొస్తున్నాయి. అది ఏమైనా భగవంతుడి లీలలో ఒక రకమైన భాగమేనా? ఎందుకంటే ఇప్పుడు నేను శ్లోకం చెప్పాను, ఆ శ్లోకం భగవద్గీతలో ఉంది. ఆ శ్లోకం నిరూపణ చేయాలంటే కొన్నైనా సాక్ష్యాలు ఉండాలి. ఆ సాక్ష్యాలు ఎలాగైనా రావచ్చు. వాళ్ళకి ఇవి గుర్తుండవు. దాంట్లో కూడా వాళ్ళకు కూడా ఒకరికి గుర్తున్నాయి. ఇప్పుడు చెప్పాను చూడండి, గీతా ప్రెస్ వారు పుస్తకం ప్రింట్ చేశారని, దాంట్లో ఒక ఆయన గుర్తుపట్టాడు, నువ్వు నన్ను చంపేశావు కదా, ఇదిగో అంటే ఆయన్ని గుర్తుపట్టాడు. ఆ పిల్లోడు వెళ్ళి, 5 ఏళ్ళ పిల్లోడు వెళ్ళి, నువ్వు నన్ను ఇక్కడ ఫలానా సమయంలో ఫలానా డేట్ రోజు నువ్వు నన్ను చంపేశావు. సేమ్ పోలికలతో ఉంటారా? కాదు, శరీరం మారిపోతుంది. తల్లిదండ్రులు ఎలా గుర్తుపడుతున్నారు మరి? అంటే నేనున్నానండి, మళ్ళీ పుట్టాను, వెంటనే పుట్టాను అనుకోండి,
మీరు వెంటనే చనిపోరు కదా, ఉంటారు కదా కొద్దేళ్ళు. అంటే అదే మీరు ఒకవేళ మళ్ళీ పుట్టినా ఇదే రూపంతో ఉంటేనే కదా నేను గుర్తుపడతాను. ఒకవేళ గుర్తుపట్టినా పలానా ఆయన ఉండేవాడు సేమ్ మీరు అలానే ఉన్నారంటాను తప్ప మీరే ఆ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పి నేను అనలేను కదా. అలా ఎలా సాధ్యపడుతుంది వీళ్ళకి? మీరు అప్పటికే ఉన్నారనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు నేను ఈ రోజే చనిపోయాను, వెంటనే మరో గర్భంలోకి ప్రవేశించి 9 నెలల తర్వాత పుట్టి ఒక 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని చూసి విజితా గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు అని నేను గుర్తుపట్టగలను కదా, మీరు గుర్తుపట్టగలరు. 5 ఏళ్ల తర్వాత. అంతే, ఇదే ఓకే, అలా జరిగింది తల్లి. అతడు 5 ఏళ్ల తర్వాత నన్ను నువ్వే చంపేశావు, ఈ గార్డెన్లో చంపావని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఒక అబ్బాయి అన్నాడు. ఆ పుస్తకం చదవండి తల్లి, 30 రూపాయలే, ఇప్పటికి ప్రింట్ చేస్తున్నారో లేదో తెలియదు. చాలా బాగుంటాయి, అన్ని అద్భుతాలే రాశారు, నిజాలే రాశారు. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి రీసెర్చ్ చేసి వెళ్ళి రాశారు. ఓకే, గీతా ప్రెస్ వాళ్ళు. గీతా ప్రెస్ వాళ్ళు రాశారు. ఓకే, ధన్యవాదాలండి. నమస్కారం. దీన్ని తవ్వండి, తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి